పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బాపట్ల జిల్లా రేపల్లెలో వైఎస్ఆర్సీపీ దళిత నేత అశోక్ బాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. నిరసన తెలుపుతున్న వరికోటి అశోక్ బాబు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నియోజకవర్గంలోని కాల్వలన్నీ గుర్రపు డెక్కతో నిండిపోయినా అధికారులు పట్టించుకోవటం లేదని వరికోటి అశోక్ బాబు నిరసన తెలిపితే దౌర్జన్యంగా లాక్కెళ్లారు. ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అశోక్ బాబు కాళ్ళు చేతులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఈ క్రమంలో అశోక్ బాబు నడుము, కిడ్నీలపై 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు పిడిగుద్దులు గుద్దారు. పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగా అశోక్ బాబు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్రంగా నడుము నొప్పి రావడంతో ఆగ్రహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు రేపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అశోక్ బాబును వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాత్రి నుంచి ఆసుపత్రిలోనే ఉన్న ట్రీట్మెంట్ కు నిరాకరిస్తున్నారు వరికోటి అశోక్ బాబు. తన పట్ల దురుసుగా ప్రవర్తించిన రేపల్లె సీఐ మల్లికార్జునరావు క్షమాపణ చెప్పే వరకు చికిత్స తీసుకోనని పట్టుబట్టారు. అధికారులు రాలా, నేను ఇక్కడ అధికారులు వచ్చిందాక ఇక్కడ ఆఫీస్ దగ్గరే కూర్చున్నామని చెప్పేసి కూర్చుంటే డిఎస్పీ గారు చెప్పారు నేను వస్తున్నాను మాట్లాడుతున్నాడు. ఈ టౌన్ సిఐ రౌడీ ఆ గోండా ఇక్కడికి వచ్చి ఒక అధికారి లాగా ప్రవర్తించలా. టచ్ అయ్యేదానంటే మాకన్నీ పవర్స్ ఉన్నాయి అన్నాడు. నడుము మీద గుద్దుకుంటూ అతను ఈ ఊర్లో రెవల్యూషన్ చేస్తున్నాడు. అతను గుద్దుకుంటూ పంచేస్తూ 5 పంచులు నడుము మీద గుద్దుతూ కిడ్నీల మీద గుద్దుతూ పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకొని కింద పడేశారు. అక్కడ అరెస్ట్ పేరిట అశోక్ బాబుపై దాడి చేసి గాయపరిచారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరికోటి అశోక్ బాబును మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. రైతాంగ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని ఫైర్ అయ్యారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించి అశోక్ బాబు నడుముపై పిడిగుద్దులు గుద్ది గాయపరిచారు అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత వరికోటి అశోక్ బాబుపై రేపల్లె పోలీసుల దాడిని ఖండించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పోలీసుల చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు టీజేఆర్ సుధాకర్ బాబు, జూపూడి ప్రభాకర్ రావు. రైతుల మేలు కోసం శాంతియుతంగా ఆందోళన చేయటం తప్ప అని ప్రశ్నించారు. ఒక దళిత నాయకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు వారు. నిరసన తెలియపరుస్తా ఉంటే పోలీసులు వచ్చి నీకు అక్కడ రావటానికి లేదు, నీకు సంబంధం లేదు, నువ్వు టెంట్ వేసుకోవటానికి లేదు, నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఎక్కడో అడుగుతా ఉన్నా. మీరు అప్రజాస్వామికంగా ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారంటే గుద్దుకుంటూ బట్టలు చించేసి ఆటవికంగా ఇది ప్రజాస్వామ్యమా, ఇది ప్రభుత్వమా? ఈ రోజు మీరు అశోక్ బాబుని తీసుకున్న తీరు చూస్తా ఉంటే అటవిక పరిపాలన జరుగుతూ ఉందని చెప్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారి, జిల్లా ఎస్పీ గారి ఈ ఇన్సిడెంట్ మీద డీటెయిల్ ఎంక్వైరీ చేసి అశోక్ బాబు యొక్క న్యాయమైన కోరిక తీర్చి దీనికి బాధ్యులైనటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా అమలవుతుందనే దానికి అన్యాయంగా అశోక్ బాబు గారిని ఈరోజు టౌన్ సీఏ కొట్టుకుంటా తీసుకురావటం అనేది ఎంత నీచాతి నీచమైన చర్య ఒకసారి గమనించాలి. నా కిడ్నీ దగ్గరంతా సీఏ గుద్దాడు, పదే పదే గుద్ది తీసుకొస్తే అయినా కూడా నేను నిరాదీక్షను విరమించడం, ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం జరగాల, ఈ ప్రాంత రైతాంగానికి నీరు రావాలని చెప్పి నేను మాత్రం నిరాదీక్ష విరమించాలని చెప్పి కళాఖండి చూడటం జరుగుతూ ఉంది. బాపట్ల జిల్లా రేపల్లెలో వైఎస్ఆర్సీపీ దళిత నేత అశోక్ బాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. నిరసన తెలుపుతున్న వరికోటి అశోక్ బాబు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్,
అశోక్ బాబు పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాత్రి నుంచి ఆయన వెన్ను నొప్పితో బాధపడుతూ ఉన్నారు. పోలీసులు దాడి చేశారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో అత్యంత దారుణంగా అమానుషంగా ప్రవర్తించారు. ఒక దళిత నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి దాదాపు 2 రోజుల నుంచి గుర్రపు డెక్క సమస్య రైతులను ఇబ్బంది పెడుతుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా అధికారులు ఆ కాలువల్లో గుర్రపు డెక్కను క్లీన్ చేయాలని పదే అధికారులకు చెప్తున్న అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో నిన్న సాయంత్రం రాత్రి రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ముందు ఆయన బైఠాయించి దీక్ష చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులు వెళ్లి ఒక్కసారిగా ఆయన పట్ల రౌడీలు ఎలా అయితే ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించారు. ఆయన పైన దాడి చేశారని కూడా అశోక్ బాబు చెప్తున్నారు. అత్యంత దారుణంగా ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం కూడా పోలీసులు ఇవ్వకుండా ఆయన్ని కాళ్ళు చేతులు పట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేయడం అత్యంత దారుణమైన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే పోలీసులు తమ మీదకు వస్తున్నామో అని వెంటనే ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు వెంటనే హాస్పిటల్ పంపించారు. అయితే అశోక్ బాబు మాత్రం ఖచ్చితంగా తనపైన దాడి చేసిన పోలీసులు క్షమాపణ చెప్పాలి, అప్పటి వరకు నేను చికిత్స తీసుకోనంటూ రాత్రి నుంచి హాస్పిటల్లోనే అలానే నొప్పితోనే కొనసాగుతూ ఉన్నారు, దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తనపైన దాడి చేసిన సిఐతో పాటు పోలీసులు కూడా క్షమాపణ చెప్పాలి, వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రాత్రి నుంచి ఆ పెయిన్ మాత్రం అలానే ఉంది. దాన్ని ఓర్చుకుంటూనే హాస్పిటల్లో దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి నేరుగు నాగార్జున అలానే మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుల శివకుమార్ రేపల్లె హాస్పిటల్కి వెళ్లి అశోక్ బాబుని పరామర్శించారు. ఇది హేయమైన చర్య అని కూడా మండిపడ్డారు. దీక్ష అయితే ఇంకా రేపల్లె హాస్పిటల్లో అశోక్ బాబు కొనసాగిస్తూనే ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.